ఏలూరు జిల్లాలో పోలవరం మండల ప్రజా పరిషత్ కేంద్ర కార్యాలయంలో మండల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. మండలానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను బడ్జెట్ అందుబాటులో ఉంటే తక్షణమే పూర్తి చేయాలని, మిగిలిన పనులకు సంబంధించిన వివరాలు త్వరగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతానికి అవసరాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు తెలియజేసి నియోజకవర్గానికి అవసరమైన నిధులు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మేము ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టుకుంటూ 21 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన సిద్ధాంతాలు ఎలా జరుగుతుంది, ఒక మోడల్ నియోజకవర్గం ఎలా జరుగుతుంది, మీ అందరి అధికారులు సహకారం తెలుసుకోవాలి. అలాగే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు, ఫస్ట్ టైం మా మండలం వచ్చాం కాబట్టి దయచేసి నాకు ఎవరో సెక్రటరీ అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా మోదీ గారి నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారు కూడా 12,500 కోట్లు తీసుకొచ్చారు. డెవలప్మెంట్ వాళ్ళకి సంబంధించి 900 కోట్లు దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. 5,750 కోట్ల రూపాయలు ఈరోజు నిర్వాసితులకి ఆర్డర్ ప్యాకేజీ కానీ, అలాగే వారికి నిర్మించినటువంటి ఇళ్ళ సదుపాయాల సమస్య గురించి కానీ, ప్రజల సంబంధించినటువంటి వారి గురించి కూడా ఈ ఫండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఆ ఫండింగ్ కూడా మీ అందరికీ రిలీజ్ అవుతుంది. 2 years లో ఏదైతే ఎన్డీఏ కూటమి చెప్పినటువంటి విధంగా నిర్వాసితులు న్యాయం చేసి ఇక్కడ నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఫ్లడ్డింగ్ రాకముందే, నెక్స్ట్ సీజన్ ఫ్లడ్డింగ్ రాకముందే ఈ ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఉన్నారు. అలాగే 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రారంభోత్సవం చేయాలని పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా